అందరికీ నమస్కారం. ఈరోజు మనం నేర్చుకోబోయే శ్లోకము భగవద్గీతలోని 6వ అధ్యాయానికి చెందినది. అధ్యాయం పేరు ఆత్మ సంయమ యోగము. శ్లోకము సంఖ్య 5వ శ్లోకము. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధు రాత్మైవ రిపురాత్మనః. దీని యొక్క భావం ఏంటో తెలుసా? మన మనసే మనకు అత్యంత ఆప్తమిత్రుడు, అలానే మన మనసే మనకు అతిపెద్ద శత్రువు కూడా. బాహ్య ప్రపంచంలో స్నేహితులు ఉంటారు, అలానే శత్రువులు కూడా ఉంటారు. కానీ నిజానికి మనల్ని ఉద్ధరించేది కానీ నాశనం చేసేది కానీ మన మనసు యొక్క ఆలోచనలు, మన మైండ్ సెట్ అని శ్రీకృష్ణుడు స్పష్టం చేస్తున్నారు. ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. మనకి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉందనుకుందాం, లేదా ఆఫీస్లో మంచిగా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఒకటి ఉందనుకుందాం. సో ఆ ప్రాజెక్ట్ చేయడానికి కానీ, ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్ అటెంప్ట్ చేయడానికి కానీ మనలో దానికి సరిపడా నైపుణ్యాలు ఉన్నాయి, ప్రతిభ ఉంది. కానీ మన మనసులో ఉన్న ఆలోచనలు ఏ విధంగా పనిచేస్తాయో చూద్దాం. మొదటిగా, మనసు మనకు అత్యంత ఆప్తమిత్రుడైనప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనం చాలాసార్లు ఏదైనా కానివ్వండి, మనం ఎగ్జామ్లో కానీ ఇంకా ఎందులోనైనా చాలాసార్లు ఫెయిల్ అయ్యాం. సో అలా ఫెయిల్ అయినప్పుడు మనం నెక్స్ట్ టైం అటెంప్ట్ చేయాలనుకుంటే మనకు ఒక భయం వేస్తుంది. గతంలో నేను చాలాసార్లు ఫెయిల్ అయ్యాను, ఈసారి కూడా ఫెయిల్ అయిపోతానేమో అని చెప్పి. సో అలా మనకి భయం వేసినప్పుడు మన మనసే మనకు మోటివేట్ చేస్తుంది. ఎలా మోటివేట్ చేస్తుంది? గతః చాలాసార్లు ఫెయిల్ అయ్యావు, కానీ ఈసారి నువ్వు చాలా కష్టపడ్డావు, సో విజయాన్ని సాధిస్తావు తప్పకుండా అని చెప్పి మనలో మనకి మోటివేట్ చేస్తుంది, ఒక ధైర్యాన్ని ఇస్తుంది. సో ఇక్కడ మన మనసు ఒక మంచి స్నేహితుడిలా మారి విజయం వైపు నడిపిస్తుంది. ఇప్పుడు మనసు మనకు శత్రువు అయితే ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇదే సిచ్యువేషన్. సో మీరు ఒక దాంట్లో చాలాసార్లు ఫెయిల్ అయ్యారు, ఓకే. తర్వాత ఇప్పుడు వేరేది ఏదైనా కొత్తగా నేర్చుకోవాలనుకుంటున్నారు, ఏదైనా చెయ్యాలనుకుంటున్నారు. అలాంటప్పుడు మన మనసు ఎలా థింక్ చేస్తుందంటే, మీకు ఇది సెట్ కాదు, మీరు దీన్ని రీచ్ అవ్వలేరు, ఇప్పటికే ఒకటి ఫెయిల్ అయిపోయారు, ఆల్రెడీ ఫెయిల్ అవుతూ ఉన్నారు. సో ఫస్ట్ దాన్ని క్లియర్ చేయండి, ఫస్ట్ దాని గురించి ఆలోచించండి, ఇదంతా ఎందుకు, మీకన్నా చాలామంది బయట చాలా బాగా చదువుతున్నారు అని చెప్పేసి, ఒకవేళ మనకు టాలెంట్ ఉన్నా సరే, దాన్ని ఎదుర్కొనే టాలెంట్ ఉన్నా సరే ఏం చేస్తుందో తెలుసా? ఇలాంటి నెగిటివ్ థాట్స్ ఇస్తూ మనం చేసే యొక్క అవకాశం, మనకు వచ్చే ఆ చిన్న అవకాశాన్ని కూడా నాశనం చేసేస్తుంది. అంటే ఇక్కడ ఒక శత్రువులా మారి మనల్ని ఒక వెనకడుగు వేయిస్తుంది. శ్రీకృష్ణుడు చెప్పినట్లు మనల్ని ఎవరో వచ్చి ఉద్ధరించేరు, అలా అని మనల్ని ఎవరో వచ్చి తొక్కేరు. మన ఒక సొంత ఆలోచనలు, ఫస్ట్ మన మైండ్ సెట్ పాజిటివ్గా ఉంచుకుంటే మనం ఏదైనా సాధించవచ్చు. మన సొంత ఆలోచనలే మనల్ని విజయం జయించడానికైనా లేదా మనం ఫెయిల్ అవ్వడానికైనా ఉపయోగపడుతుంది. సో మనం ఫస్ట్ మైండ్ని పాజిటివ్గా క్లియర్గా ఉంచుకుందాం.